ఎవరికైతే రుణమాఫీ అయ్యిందో మీరు దయచేసి రుణమాఫీ అయ్యి ఉంటే కింద కామెంట్ బాక్స్లో రుణమాఫీ అయ్యిందని తెలపండి. ఎవరికైనా మీకు రుణమాఫీ రాక మీరు రగిలిపోతా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మీ సమస్యలపైన పోరాడడానికి ఒక అవకాశాన్ని మాకు ఇవ్వండి. ఇక ముచ్చట చూసుకుంటే మాత్రము రుణమాఫీ మాయేనా, భలే ఉంది ఇది. మాయేరా అంత మాయేరా, మనిషి అన్నదే జాడ బతుకు లేకుండా మాయేరా అన్నట్టుగా రుణమాఫీ మాయేనా. 2 విడతల్లో 1,00,000 మాఫీ అని ప్రచారము. రుణమాఫీ కాలేదని రైతన్నుల ధర్నా. కామారెడ్డి జిల్లాలో బ్యాంకు ముట్టడి, పురుగుల మందు డబ్బాతో నిరసన. మంత్రి పొన్నంకు తగిలిన మాఫీ సగలు, రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఏందని రైతన్నుల ప్రశ్న. ఇక చూడండి, ఇక రేవంత్ రెడ్డి ఎంత దొంగ అంటే ఇక చెప్పదు. కానీ గతంలోనే కేసీఆర్ 25 లక్షల మంది రైతులకు, గత ప్రభుత్వంలోనే కేసీఆర్ ఏం చేసిండంటే 36 లక్షల రైతన్నులకైతే రైతు రుణమాఫీ 1,00,000 లోపు చేసిండు. ఎన్ని కోట్లతోటి? 15,000 కోట్ల రూపాయలతోటి 36 లక్షల మంది రైతన్నులకైతే రుణమాఫీ మొదటి దఫాలోనే 1,00,000 లోపు ఉన్న వారికి రుణమాఫీ అయ్యింది. మరి రేవంత్ సర్కార్లో ఏమైంది? అదే 1,00,000 కింద 1,00,000 లోపు ఎంతమందికి ఇస్తా అని చెప్పిండు? 6,800 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతన్నులకు రుణమాఫీ చేసిండని ప్రకటన చేయించుకున్నాడు. కానీ ఇప్పటిదాకా రైతు రుణమాఫీ కాలేదని నానా రకాలుగా మనకైతే మెసేజ్ రావడం జరుగుతుంది. రైతన్నుల పైన ఇంత కుట్ర చేస్తూ ఉన్న ఈ సర్కారు దీనికి తగ్గట్టుగానే రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి పత్రికల్లో నానా రకాల విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి రైతు రుణమాఫీలో ఏమేమి పెట్టిండాయి అంటే, ఏం కావాలయ్యా అంటే, ఒకటి రేషన్ కార్డు అనేది ఉండాలట. ఒకటి రేషన్ కార్డు. రెండోది ఏంటిది, ఇప్పుడు ఒక రైతుకి అసలు 80,000 తీసుకుంటే, ఎగ్జాంపుల్ చెప్తారా, అసలు 80,000 తీసుకుంటే దానికి మిత్తి కలిపి ఒక 1,20,000 అయిందనుకోండి. ఎగ్జాంపుల్ 1,20,000 అయిందనుకోండి. మరి ఇందులో 80,000 మాత్రమే రేవంత్ రెడ్డి కట్టుకుంటాడట. మిగతాది మిగిలిన మిత్తి 40,000 రూపాయలు మాత్రము ఇది రాష్ట్ర రైతన్నులు కట్టుకోవాలట. మరి నువ్వు చేసేది బోడి, నువ్వు చేసేది బోడి అంటున్నా. చేస్తే మొత్తం చేయాలి కదా రేవంత్ రెడ్డి. సగం శుద్ధి డాష్ బుద్ధి అన్నట్టుగా ఉంది నీ వ్యవహారం అయితే ఇక్కడ ప్రజలు తెలపాలి. మరి రుణమాఫీ ఏకదం చేస్తున్నామంటే చేసుడేం లేదు. మరి ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో మళ్ళీ దానికి తగ్గట్టు ఆధార్ కార్డు లింక్ ఏమి ఉండాలి. మళ్ళీ దాంతోపాటు రేవంత్ రెడ్డి రుణమాఫీ పాలన చేయడట. మిత్తిని మనం కట్టుకోవాలట. ఈయన వచ్చి మిగిలిన పైసలతోటి అసలు ఈయన కడతాడట. మరి ఈయన కడతా అని చెప్పినప్పటికీ కేసీఆర్ అయితే ఎన్ని వేల కోట్లతోటి 17,000 కోట్లతోటి 17,000 కోట్లతోటి 1,00,000 లోపు రుణమాఫీ చేస్తే, మరి రేవంత్ రెడ్డి ఇక్కడ అయిపోయింది కదా, కొంత రుణమాఫీ అయితే అయిపోయింది కదా. రాష్ట్రంలో ఉన్న రైతన్నులకు 36 లక్షల మంది రైతన్నులకైతే రుణమాఫీ అయిపోయింది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటే ఎంత అంటే రైతుల మాత్రమే రుణమాఫీ అయ్యిందని చెప్తా ఉన్నాడు. మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు? 6,800 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ అయిందని ప్రకటన చేస్తూ ఉన్నాడు. మరి ఆ రోజు కేసీఆర్ రుణమాఫీ చేసినప్పటికీ ఈరోజు నేను చేసినాను ఇక్కడ ఒక చిన్న బూటకమైన నాటకం ఆడుతూ ఉన్నాడు. అసలు దొంగ ఎవరు ఇక్కడ? ఆ రోజు రుణమాఫీ అయిపోయినప్పటికీ ఈ రోజు రుణమాఫీ మళ్ళీ కొత్త నాటకాలతోటి వచ్చిండు రేవంత్ రెడ్డి. సరే, డేట్లతోటి కొంత వెనక ముందు అయినప్పటికీ కొందరికి రుణమాఫీ రావచ్చు. మరి ఇక్కడ రైతులను మోసం చేసుడు ఎందుకు అంటున్నా? కొందరు రైతులకి మోసం చేసుడు ఎందుకు? చేసే రుణమాఫీ సకాలంలో చేయాలి కదా రేవంత్ రెడ్డి. దయచేసి ప్రజలారా, మీకు కనుక రుణమాఫీ కాకుంటే మన ఫోన్ నెంబర్కి చేసి పూర్తి స్థాయిలో తెలపాల్సిందిగా కోరుతున్నాను. మీ తరపున కొట్లాడడానికి ఆర్జీ టీవీ మీడియా 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది. మీకోసం ప్రతిరోజు రైతన్నలకు అన్యాయం జరగకుండా పూర్తి స్థాయిలో కొట్లాడడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాం.